మటన్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మటన్, ఉల్లిపాయ ముక్కలు, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్ పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గసగసాల పొడి, దాల్చిన చెక్క పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు. ఇప్పుడు మటన్ మ్యారినేట్ చేసుకుందాం. మటన్, కొంచెం పెరుగు, తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, పసుపు, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, గసగసాల పొడి, దాల్చిన చెక్క పొడి, ఎండు కొబ్బరి, ఇవన్నీ బాగా కలిపి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇవన్నీ బాగా కలిపి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, లేకపోతే బయట అయినా నాననివ్వాలి. ఇప్పుడు మటన్ కుర్మా చేయటం ఎలాగో చూద్దాం. స్టవ్ వెలిగించి కుక్కర్ వేడెక్కిన తర్వాత 1 కేజీ మటన్కి ఒక 200 గ్రాముల నూనె వేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనీస్, జావిత్రి ఈ నూనెలో వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడేటప్పుడు పెద్దల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి దీంట్లో. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా దీంట్లో వేయాలి.
ఈ మటన్ ముక్కలు కూడా వేసి బాగా కలిపి కుక్కర్ విజిల్ లేకుండా ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి విజిల్ లేకుండా ఒక 20 నిమిషాలు సన్నటి మంట మీద మగ్గనివ్వాలి. ఈ మటన్ 20 నిమిషాలు లో ఫ్లేమ్లో విజిల్ లేకుండా ఉడికింది. ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఈ మటన్ కర్రీ రెడీ అయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక స్టవ్ ఆపేద్దాం. ఈ మటన్ కుర్మా బిర్యానీలోకి, రోటీ, చపాతీ, అన్నంలో కూడా బాగుంటుంది.